హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసరికి గరం మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. డైలీ చేసుకునే కర్రీస్ కానీ లేదా నాన్ వెజ్లో కానీ బిర్యానీస్లో కానీ దేంట్లోకైనా సరే మనము ఈ యొక్క మసాలా ఉంటే చాలండి, మన వంటల్లో వేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ తీసుకోవాలి. దీంట్లో 1 కప్పు వరకు ధనియాలను తీసుకోవాలి. ఈ అయితే మా పొలంలో పడినటువంటి నాటు ధనియాలండి, చాలా టేస్టీ ఉంటాయి, మంచిగా స్మెల్ కూడా వస్తాయి. వీటిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటి ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు లవంగాలు, కొద్దిగా చెక్క, అలాగే 10 నుంచి 20 వరకు మిరియాలను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లాన్ని కూడా తీసుకొని కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా నోట్లో వేసుకోగానే మనకి కరకరలాడుతూ ఉంటే వేగినట్టని తెలిసిపోతుంది. వీటిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మధ్యలో తీసి స్పూన్ తోటి మనం కలుపుకోవాలి. అడుగుది పైన అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 10 చిన్నులపాయలని పైన ఉన్నటువంటి పొట్టును తీసేసుకొని దీంట్లో చిన్నులపాయలను కూడా వేసేసుకోవాలి. చిన్నులపాయలను కూడా వేసేసుకొని మిక్సీ వేసేసుకుంటే మనకి మంచి టేస్టీ అండ్ గరం మసాలా అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే మనం దేంట్లోకైనా సరే డైలీ యూజ్ చేసుకున్న వాటిలోకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మా అత్తమ్మ అయితే ఇంట్లో మేము ఎప్పుడు కూడా ఈ మసాలాని ప్రిపేర్ చేస్తూ ఉంటామండి. మా అత్తమ్మ దగ్గర నేను కూడా నేర్చుకున్నాను అనమాట. ఇలా మనం ఈ మసాలాని ప్రిపేర్ చేసుకుంటే 20 డేస్ వరకు కూడా మనము ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఉంటుందండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇది మనము డైలీ యూజ్ చేసుకునే ఫ్రైలలో కానీ, పులుసులలో కానీ, నాన్ వెజ్లో కానీ, బిర్యానీలో కూడా చక్కగా వాడుకోవచ్చండి. ఏం పాడవదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.